హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షెర్ని. నా దగ్గర ఒక 40,000 నుంచి 50,000 ఉన్నాయన్న. ఐఫోన్ కొనుక్కోవాలో లేదా ఆండ్రాయిడ్ లో మంచి ఫోన్ కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. ఒక సజెషన్ ఇవ్వమని నన్ను ఒక పెద్ద మనిషి అడిగారు. సింపుల్ గా నేను ఎక్కువ ల్యాగ్ లేకుండా మూడు పాయింట్ల మీద ఐఫోన్ కి ఆండ్రాయిడ్ కి తేడా చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. పర్ఫార్మెన్స్ ఈ రోజుల్లో గేమింగ్ కి ఐక్యూ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ గేమింగ్ ఫోన్స్ వచ్చినాయి. ఆండ్రాయిడ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో సేమ్ టు సేమ్ పర్ఫార్మెన్స్ యాపిల్ ఫోన్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ రెండు పర్ఫార్మెన్స్ వైజ్ ఒకటే. మోస్ట్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ కెమెరాస్ మనకి ఐఫోన్ లో ఉన్నంత రియలిస్టిక్ గా నీకు ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉండవు. సో ఐఫోన్ లోనే కెమెరాస్ బాగుంటాయి. మీరు కనుక వ్లాగింగ్ చేయాలి, కెమెరాసే బాగా వాడాలి, యూట్యూబ్ ని కానీ కెమెరా మీద ఎక్కువ డిపెండ్ అయ్యే పర్సన్ అయితే కళ్ళు మూసుకుని మీరు ఐఫోన్ కొనేసుకోండి. ఆండ్రాయిడ్ గురించి ఆలోచించే పరిస్థితి లేదనమాట. థర్డ్ పాయింట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ రోజుల్లో చాలా మందికి ఉపయోగపడే పాయింట్, బ్యాటరీ. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లో బ్యాటరీలు 7000 mAh లేదా 6500 mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 125 వోల్ట్ ఛార్జింగ్, ఒక అర్ధ గంట నుంచి గంట పెడితే ఛార్జింగ్ ఫుల్ అయిపోయే రోజుల్లోకి వచ్చాం. ఐఫోన్ లో అలాంటి ఫెసిలిటీస్ ఇంకా రాలేదు. ఐఫోన్లో 20 వోల్ట్ ఛార్జర్తోనే ఒక గంటన్నర నువ్వు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది కూడా నీకు ఫుల్ వర్కింగ్ డే రాదు. ఎందుకంటే మహా అయితే ఐఫోన్లో 5000 mAh బ్యాటరీ హైయెస్ట్. అదే ఆండ్రాయిడ్ ఫోన్లో 6000 నుంచి 9000 mAh బ్యాటరీస్ ఉన్న ఫోన్లు కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. సో కాబట్టి బ్యాటరీ వైజ్ చూసుకుంటే ఆండ్రాయిడే గెలిచింది. సో ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్ ఎందులో బెటర్ రా అబ్బాయి అంటే బ్యాటరీలో. మిగతా అన్నిట్లో ఐఫోనే మనకి ఈక్వల్ ఉంటుంది అనమాట. ఒక్క బ్యాటరీలోనే. కెమెరాస్లో కూడా మనకి ఐఫోన్ హైయే ఉంటుంది. సో ఈ రెండు డిపార్ట్మెంట్ మనం కన్సిడర్ చేయగలిగితే ఇంకా మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గానే మీ కనుక కెమెరాసే ఇంపార్టెంట్ అనుకుంటే కళ్ళు మూసుకుని ఐఫోన్ తీసుకోండి. అక్కర్లేదు నాకు నార్మల్ గేమింగ్కి అయినా పర్వాలేదు, బ్యాటరీస్ కూడా కొంచెం బాగుండాలంటే ఆండ్రాయిడ్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా ఈ రోజుల్లో 40,000-50,000 పెట్టేసరికి కంపల్సరీ బ్యాటరీ మంచిగా ఉంటుంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ కంపల్సరీ బాగానే ఉంటుంది. కాబట్టి అది మీ పర్సనల్ చాయిస్, మీ బడ్జెట్ని బట్టి అనమాట. ఇది ఐఫోన్కి ఆండ్రాయిడ్కి ఉన్న సింపుల్ తేడా. నేను పెద్ద తేడాలు చెప్పలేదు. అఫ్కోర్స్ ఇంకా కొన్ని తేడాలు చాలా పెద్దవి ఉన్నాయి. అది సబ్జెక్ట్లోకి వెళ్తే లెంత్ అయిపోయింది మ్యాటర్. అంత అక్కర్లేదు మనకి. డే టు డే లైఫ్లో ఈ మూడే మనకి ఫరక్ పడేది. సబ్స్క్రైబ్ చేసుకుని టచ్లో ఉండండి. నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్ అని.